హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతి 7. సో డియర్ స్టూడెంట్, మన టాపిక్ వచ్చేసి ఇంటిగ్రేషన్స్. ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ 2B నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ LQ 7 మార్క్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్, మనం ప్రీవియస్ వీడియోస్లో డినామినేటర్లో sin x ఉన్నప్పుడు cos x ఉన్నప్పుడు ప్రాబ్లం డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో నవ్ వీఆర్ గోయింగ్ టు ద న్యూ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్, బోర్డ్ ఎగ్జామ్ వచ్చే క్వశ్చన్ నాన్న ఇది. ఓకేనా, వింటారు కదా పుష్పరాజ్? రైట్ నాన్న. So going to the solution of this question, evaluate integral of 1 divided by 1 plus sin x plus cos x into dx. So dear students, denominator la sin x cos x వచ్చినప్పుడు sin x కావచ్చు cos x కావచ్చు, బట్ ఒకటి మాత్రం తీసుకోవాలన్నా మనం let us assume తీసుకోవాలి. సో ఫస్ట్ ఏం రాయాలంటే given integral రాసుకోవాలి. ఫస్ట్ given integral is ఇచ్చిన క్వశ్చన్ ని కాపీ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 divided by 1 plus sin x plus cos x into dx. రైట్, క్వశ్చన్ ని కాపీ చేసుకున్నాం అంతే, ఇంకేం చేయలేదు. నౌ ఈ కాన్సెప్ట్లో డినామినేటర్లో sin x కావచ్చు cos x కావచ్చు, sin and cos x ఉన్నప్పుడు మనం ఈ మెథడ్ని అప్లై చేస్తాం. ఓకేనా, సబ్స్టిట్యూషన్ మెథడ్ అన్నట్టున్నా ఇది. రైట్, సో అప్పుడు ఏం తీసుకోవాలి? లెట్ us assume that tan x by 2 that equal to t తీసుకోవాలి. ఓకేనా, tan x by 2 equal to ఏం తీసుకోవాలి? మనం t తీసుకోవాలి. రైట్, సో నౌ డిఫరెన్షియేటింగ్ ద అబోవ్ ఈక్వేషన్, డిఫరెన్షియేటింగ్ ద విత్ రెస్పెక్ట్ టు x, దిస్ ఇస్ ద. ఓకేనా, దీనికి డిఫరెన్షియేషన్ చేసుకోవాలి మనం. రైట్, అప్పుడు ఏమొస్తుంది? tan x by 2కి డిఫరెన్షియేషన్ ఏంటంటే secant square x by 2 ఇంటూ x by 2కి డిఫరెన్షియేషన్ ఏంటి అంటే 1/2 వస్తుంది ఈక్వల్. సో ఇంటూ ఏం పెట్టుకోవాలి? dx పెట్టుకోవాలన్న. రైట్, dx ఈజ్ ఈక్వల్ టు dt. రైట్, ఓకేనా? రైట్ నాన్న. సో ఈ 2 ఇటు పంపిద్దా చూడండి. సో సీకెండ్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ని మనం ఎలా రాయొచ్చు అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ బై 2, ఇది ఫార్ములా నాన్న, గుర్తుపెట్టుకోండి. సీకెండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అన్నట్టు. ఓకేనా, రైట్, ఈ 2 అటు పంపించండి, dx రాసుకొని ఈ 2 అటు పంపిస్తే ఏమొస్తుంది? 2dt. రైట్, సో నౌ 1 ప్లస్ tan x by 2 అంటే ఏంది? ఇక్కడ t కాబట్టి 1 ప్లస్ t స్క్వేర్ వస్తుంది. బ్రాకెట్ ఓపెన్ క్లోజ్, dx ఈజ్ ఈక్వల్ టు 2dt. రైట్, దెన్ dx ఈజ్ ఈక్వల్ టు 2dt బై 1 ప్లస్ t స్క్వేర్. దిస్ ఈజ్ ద dx నాన్న. dxని చేంజ్ చేయాలంటే ఇలా రావాలి. సో ప్రతి క్వశ్చన్లో ఇదే చేయాలి. డినామినేటర్లో sin x cos x ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఇది పక్కా చేయాల్సిందే. ఓకేనా, రైట్ నాన్న. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలండి? ఇక్కడ sin x ఇన్ టర్మ్స్ ఆఫ్ tan x ఫార్ములా రాయాలి, tan x by 2 ఫార్ములాలో రాయాలి. చెప్పండి, 2 tan x by 2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x by 2, దిస్ ఈస్ ద ఫార్ములా నాన్న, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద tan. సో అప్పుడు sin x ఏమవుతుందంటే 2t బై 1 ప్లస్ t స్క్వేర్ వేస్తుంది. ఓకేనా, sin x ఉంది కాబట్టి sin xకి రాసుకున్నాం. సిమిలర్గా cos xకి ఫార్ములా కూడా రావాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాండ్లో. cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan స్క్వేర్ x బై 2 డివైడెడ్ బై 1 ప్లస్ tan స్క్వేర్ x బై 2. రైట్, దెన్ cos x ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ tan x బై 2 అంటే ఏంది? ఇక్కడ t. సో 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. రైట్, సో డియర్ స్టూడెంట్స్, మనకు యూజ్ అయ్యేవన్నీ బాక్స్లో పెట్టుకుంటున్నా చూడండి. ఇది బాక్స్లో పెట్టుకుంటున్నా, సో ఇది కూడా బాక్స్లో మెన్షన్ చేసుకుంటున్నా. రైట్, నౌ ఇక్కడ నుంచి హైలైట్ కాదు, ఇప్పటి నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. పుష్పరాజ్ వింటారు కదా, లాస్ట్ వరకు చూడాలి. రైట్, సో మళ్ళీ క్వశ్చన్ కాపీ చేసుకుంటున్నా. వన్స్ 1 ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ sin x ప్లస్ cos x ఇంటూ dx ఈక్వల్ టు ఇంటిగ్రేషన్కి ఇంటిగ్రేషన్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ 1 ప్లస్ sin x ఏముంది? ఇక్కడ చూడండి, sin x ఏముంది? సో 2t డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్, ప్లస్కి ప్లస్. cos x అంటే ఇది రాసుకోవాలి మళ్ళీ, 1 మైనస్ t స్క్వేర్ బై 1 ప్లస్ t స్క్వేర్. సో బ్రాకెట్ పెట్టుకుందాం, బెటర్గా ఉంటుంది. రైట్, రైట్ నాన్న. ఇంటూ చూడండి, ఇక్కడ dxని కూడా చేంజ్ చేయాలి మనం, dxని చేంజ్ చేయాలి. dx అంటే ఏముంది ఇక్కడ? రైట్, 2dt డివైడెడ్ బై 1 ప్లస్ t స్క్వేర్. రైట్ నాన్న. ఓకేనా,
సో ఇక్కడ బై 1 తీసుకొని ఎల్సిఎం తీసుకుంటున్నాను చూడండి. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై, సో ఇది ఎల్సిఎం ఏమవుతుంది అంటే ఇక్కడ 1 ప్లస్ టీ స్క్వేర్ వచ్చేసి ఎల్సిఎం అవుతుంది. ఎక్కడైతే 1 ఉంటుందో అక్కడ న్యూమరేటర్లో తీసుకుంటాం. 1 ప్లస్ టీ స్క్వేర్ ప్లస్ ఏముంటుంది ఇక్కడ 2t ప్లస్ 1 మైనస్ టీ స్క్వేర్, రైట్, ఇంటూ ఇక్కడ ఏముందంటే 2dt బై 1 ప్లస్ టీ స్క్వేర్. నవ్ హియర్ 1 ప్లస్ టీ స్క్వేర్ అండ్ 1 ప్లస్ టీ స్క్వేర్ క్యాన్సల్. సో లెఫ్ట్ ఏముందో అది రాసుకోవాలి. ఈ 2 ముందుకు తీసుకుంటున్నా చూడండి, 2 ముందుకు తీసుకుంటున్నా 1 డివైడెడ్ బై ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఆలోచించాలి నన్ను, ఇక్కడ టీ ప్లస్ టీ స్క్వేర్ ఉంది మైనస్ టీ స్క్వేర్, బోత్ ఆర్ క్యాన్సల్. సో మిగిలింది ఏంది ఇక్కడ జస్ట్ 2t మిగిలింది. ఇంకా ఏం మిగిలింది 1 ప్లస్ 1 2, రైట్. సో ఇక్కడ లెఫ్ట్ ఏముంది ఇక్కడ ఈ 2 ముందుకు తీసుకున్నా. సో మిగిలింది ఏంది ఇక్కడ dt, రైట్. సో చూడండి చిన్నగా వచ్చేసింది. ఇక్కడ టేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా. క్వాడ్రాటిక్ రాలేదు, లీనియర్ వచ్చింది. సో ఇప్పుడు టేక్ అవసరం లేదు, బట్ 2 కామన్ చేద్దాం. సో డినామినేటర్లో ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై 2 కామన్ తీసుకుంటే ఇప్పుడు ఏమొస్తుంది t ప్లస్ 1 వస్తుంది. చూడండి నాన్న, 2 ఇంటూ టీ 2t, 2 1 జా 2, రైట్, ఇంటూ dt. సో ఈ 2 బయటికి పంపించేస్తున్నా, ఈ 2 బయటికి పంపించేస్తే 2 డివైడెడ్ బై 2 అవుతుంది. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై t ప్లస్ 1 బ్రాకెట్ ఓపెన్ క్లోజ్ ఇంటూ dt. సో నా 2 క్యాన్సల్, ఓకేనా. సో నేను ఇది రఫ్ చేసి సో ఇక్కడ నుంచి కంటిన్యూషన్ చేస్తా, వింటారు కదా లాస్ట్ వరకు, రైట్ నాన్న. సో ఇది రఫ్ చేసేసాను, అవసరం లేదు నాకు. బట్ టీ అంటే గుర్తుపెట్టుకోండి డియర్ స్టూడెంట్స్, టీ అంటే ఏంది tan x బై 2 ఈక్వల్ టు టీ. సో మనకు టీ అవసరం పడుతుంది కాబట్టి ఇక్కడ నుంచి రఫ్ చేస్తున్నాను. సో ఆయన గుర్తుపెట్టుకోండి, జస్ట్ గుర్తుపెట్టుకోండి అంతే, ఓకేనా, రైట్. రైట్ నాన్న. సో ఈ స్టెప్ నుంచి కంటిన్యూషన్ చేస్తున్నాను చూడండి, ఈక్వల్కి ఈక్వల్. సో ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై t ప్లస్ 1 ఇంటూ dt, రైట్. సో దీని ఈక్వల్ టు కదా కాబట్టి ముందుకు రాసుకుంటున్నాం. ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ sin x ప్లస్ cos x ఇంటూ dx, రైట్. సో డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకొని ఇక్కడ మనం టేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే లీనియర్ ఉన్నప్పుడు టేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు, రైట్. ఇక్కడ ఒక ఫార్ములా గుర్తుపెట్టుకున్నాను, సిన్స్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏంటంటే లాగ్ మాడ్ ఆఫ్ ఎక్స్ అని అంటున్నాను, గుర్తుపెట్టుకోండి, లాగ్ మాడ్ ఎక్స్, ఓకేనా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి ప్లస్ సి. సో ఇప్పుడు చూడండి ఇది మొత్తాన్ని మీరు ఏమనుకుంటారంటే ఎక్స్ కింద కన్సిడర్ చేసుకోండి, జస్ట్ ఎక్స్ కింద కన్సిడర్ చేసుకోండి, ఓకేనా. సో 1 బై ఎక్స్ కింద అనుకుంటే అప్పుడు ఏమొస్తుంది ఫార్ములా లాగ్ ఆఫ్ మాడ్ ఎక్స్. మాడ్ ఎక్స్ అంటే ఏంది ఎక్స్ ప్లస్ ఎవరు ఉన్నారు t ప్లస్ 1 మాడ్ క్లోజ్ ప్లస్ సి, అయిపోయింది అంతే. జస్ట్ దీని మొత్తాన్ని మీరు ఎక్స్ కింద కన్సిడర్ చేసుకోండి. 1 బై ఎక్స్ అంటే ఎంత ఇంటిగ్రల్, సో లాగ్ మాడ్ ఎస్, ఓకేనా, మాడ్ ఎక్స్ ప్లస్ సి. అదేవిధంగా ఎక్స్ ప్లస్ ఎవరు ఉన్నారు t ప్లస్ 1, రైట్. ఇప్పుడు చూడండి మార్చుకోండి, లాగ్కి లాగ్ మాడ్ టీ అంటే ఏంది ఇక్కడ, టీ అంటే స్టార్టింగ్లో ఏమనుకున్నాం, లెట్ us assume లో tan x బై 2 ప్లస్ 1 మాడ్ క్లోజ్ ప్లస్ సి. సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ డియర్ స్టూడెంట్స్, ఇక్కడ వరకే చేయాలి అంతే. దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 డివైడెడ్ బై 1 ప్లస్ sin x ప్లస్ cos x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ టు లాగ్ మాడ్ ఆఫ్, సో ఆర్డర్ ప్రకారం రాసుకుంటే 1 ముందుకు రాసుకొని ప్లస్ tan x బై 2 ప్లస్ సి. సో దిస్ ఈస్ ద ఆన్సర్ డియర్ స్టూడెంట్స్. ఇక్కడ వరకు చేయండి, మీరు ఇక్కడ వరకు రాయండి, అయిపోయిందన్నా ఇక్కడ వరకు రాసేయండి. సో మీకు అర్థమైందా, రైట్. సో ఈజీగా చెప్పడం జరిగిందన్న, సో వెరీ ఈజీ క్వశ్చన్ ఇది. సో ఇంకా క్వశ్చన్స్ ఉంటాయన్నమాట ఇక్కడ, కోఫిషియెంట్స్ ఉన్నప్పుడు విత్ డిఫరెంట్ నెంబర్ ఉన్నప్పుడు కూడా చెప్తాను. సో బాయ్ నాన్న, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.